ఇక్కడికి వచ్చాను. వచ్చాను. చిల్డ్రన్స్ క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చే రిపబ్లిక్ డే జనవరి 26 ఉంది కదా, అది మనకి 75వ రిపబ్లిక్ డే. ఇప్పటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా భారతదేశంలో మన రాజ్యాంగం అనేది భారతదేశం మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది. అది ప్రపంచంలోనే అత్యున్నతమైన విలువలు కలిగిన రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగం మన దేశ పౌరులకి కులం, మతం, రంగు, రూపం వీటన్నింటికి భిన్నంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. అలాగే ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు, నచ్చిన తిండి తినొచ్చు, నచ్చిన బట్టలు వేసుకునే హక్కులను కల్పించింది. దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు ఉండాలి. అసమానతలు తొలగించే విధంగా సామ్యవాదం అనే పదాన్ని కూడా మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. అయితే మేము ముఖ్యంగా వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్గా భాగవతుల చారిటబుల్ ట్రస్ట్తో కలిసి ఇక్కడ కూడా మేము రాసుకున్నాం, ప్రతి హృదయంలో రాజ్యాంగం అని. అంటే భారతదేశంలో ఈ రోజున్న పరిస్థితుల్లో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులేంటో మనం తెలుసుకుంటేనే ఇప్పుడున్న ఈ జనరేషను వాళ్ళకున్న హక్కుల కోసం వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు పోరాడగలుగుతారు. అందుకని చెప్పి మేము ముఖ్యంగా ఏదైతే బాలల కోసం భారత రాజ్యాంగం అనే విషయాన్ని ఈరోజు మొత్తం బాలలందరిలోకి తీసుకెళ్ళడం కోసం ఈ రోజు నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా క్షేత్రస్థాయిలో అంటే నివాస ప్రాంతాల్లో పిల్లలు ఉండే చోట వాళ్ళని కూర్చోబెట్టి మన భారత రాజ్యాంగం ప్రవేశికమైన వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఇది ఒక ప్రారంభ సూచికగా ఇక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉన్న పిల్లలందరూ కూడా భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో మేము ఇది ర్యాలీ చేయడం అనేది జరుగుతుంది.